హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మరి ఈరోజు ఈ విధమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేయడానికి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దైవజనులు మన మధ్యకి రావటం మనకెంతో ఆశీర్వాదం. హల్లెలూయా. మనకంటే ముందు వచ్చేసారు ఆయన, 6 గంటలకే వచ్చేసారు. మరి నిజంగా ఆత్మల భారం కలిగినటువంటి దైవజనులు, మరి లేనటువంటి భేద సేవకులను వెంబడిస్తూ మరి వారికి ఉన్నటువంటి పిలువు ఇవన్నీ కూడా చూపిస్తూ దేవుని సేవ, దేవుని ఆత్మల కొరకు మంచి పట్టుదల కలిగి మరి తెలంగాణ ప్రాంతం, అలాగే మద్రాసు, తమిళనాడు ప్రాంతం, మన యొక్క ఆంధ్ర, ఈ 3 రాష్ట్రాల్లో దేవుని చేత బలముగా వాడబడుతున్న దైవజనులు. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. మరి రావటం చాలా కష్టం. నేను అడిగానయ్యా, తప్పనిసరిగా మీరు రావాలని నేను 2-3 సార్లుగా అయ్యగారిని ప్రత్యేకంగా అడిగినప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పారు. అలాగే వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు మరి మన మధ్యకి రావటం మనకు ఆశీర్వాదం. ఇప్పుడు దైవజనులు వేసి మనకి వర్తమానం అందిస్తారు. దైవజనులు యోహానయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ చప్పట్లు కొడుతూ నామాన్ని ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన కూటానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు మీతో మాట్లాడును గాక, మీ అందరిని దర్శించును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఇక తడవు చేయకుండా దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ ప్రాంతములో మీ అందరితో కలిసి దేవాతి దేవుని స్తుతించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరికి అనుగ్రహించారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా లోపల కూర్చునేలా కొంచెం మీరు దయచేసి ముందుకు చదువుకోండి, ఖాళీ లేదు. అలాగే ఈ డోర్ కూడా ఓపెన్ చేస్తే ఇటువైపు కూడా కొంతమంది కూర్చుంటానికి అవకాశం ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి కుర్చీ బయట పెట్టి దయచేసి కొంచెం ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా దాని గురించి మనం ఫస్ట్ ఆలోచన చేయాలి. అయితే కొంతమంది శరీర బలహీనత కలిగి కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దేనికంటే వారికి ఉన్న రుణ బాధలను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న పిల్లలను బట్టి, వారికి ఉన్న అల్లులను బట్టి, ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే ఓ మనిషి జీవితంలో సుమారు 70,000 ఆలోచనలు కలుగుతాయంట ప్రతిరోజు కూడా. మనకు తెలియకుండానే 70,000 ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అందుకే ఒక చోట పెట్టిన వస్తువు గుర్తుండదు మనకి. ఇది ఇక్కడే పెట్టానే అని దూలాడుకుంటుంటాం. మళ్ళీ మన కళ్ళ ముందే ఉండిద్ది. దాని అర్థం ఏంటంటే మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ ఆలోచనలు కొన్ని జరిగిపోయిన వాటి కోసం ఆలోచిస్తాం, కొన్ని జరుగుతున్న వాటి కోసం ఆలోచిస్తాం, కొన్ని జరగబోయే వాటి కోసం ఆలోచిస్తాం కదండి. 3 రకాల ఆలోచనలు. అయ్యో, ఆ రోజు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదే, ఆ రోజు నేను అడ్డం ఉండకుండా ఉండేది బాగుండేదే, ఆ రోజు నేను తొందరపడి ఈ పెళ్లి చేయకుండా ఉండేదే బాగుండేదే, ఆ రోజు నేను తొందరపడి ఈ పశువును కొనకుండా ఉండే బాగుండేదే, ఆ రోజు తొందరపడి ఈ ఇల్లు కొనకుండా ఉండే ఎప్పుడు నష్టం జరిగిపోయిన తర్వాత ఉంటే బాగుండేదే అనుకుంటాం. సరే, నష్టం జరిగింది కాబట్టి ఆలోచించామంటే అర్థం ఉంది. మరికొంతమంది జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటాం. ఇంకొంచేపట్లో ఈరోజు సాయంత్రం లోపు ఏమేం జరగాలో వాటి గురించి. స్త్రీలు పొద్దున్నే లెగవటం ఆల్చం వారి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చింది చెప్పండి మీ అందరికీ? ఏం ఆలోచన వచ్చింది మీ అందరికీ? మీ ఊరోళ్ళు వంట చేసుకోరా?
ఉదయాన్నే లెగంగానే మీకు ఏం ఆలోచన వచ్చింది? ఏం కూర వండాలి, ఇంట్లో ఏమున్నాయి, ఏం కావాలి, వీటి గురించి ఆలోచన చేస్తాం. ఇవి కూడా తప్పులేదండి. మరి కొంతమంది రాబోయే భవిష్యత్తు కొరకు ఆలోచిస్తూ ఉంటారు. అంటే రానున్న కాలంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, మేడ కట్టుకోవాలి, మిద్ది కట్టుకోవాలని రకరకాల ఆలోచనలు మనలో ఉండిపోతాయి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అయితే మనం ఆలోచన చేసేది ఏంటంటే అందని దానికోసమే ఆలోచన చేస్తాం, కానీ అందే దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయం కదండి. ఒక్కసారి మనం ఆలోచన చేయండి. తగుమాత్రం మంచి ఆహారం ఇచ్చి, మంచి వస్త్రాలు ఇచ్చి, మనం ఉండడానికి కాస్త నేడిస్తే చాలనుకో. మనం ఆలోచన చేసేది ఏంటంటే అందని దానికి. మన పిల్లోడు మంచి జాబ్ చేయాలి, ఉన్నతమైన ఇల్లు కట్టుకోవాలి, మంచి పొలం కలిగి ఉండాలి అని మనకి ఏదైతే అందదని తెలిసి కూడా అది కావాలని కోరుకోవటం తప్పు కాదండి. మనిషికి ఉన్న ఆలోచన, అది ఆలోచించటం తప్పేమి కాదు. బైబిల్ ఏమంటుందంటే ఇలా మనుషులందరూ ఆలోచన చేసుకుంటూ ఉంటారు, కానీ మానవుని జీవితంలో దేవుని చిత్తమే నెరవేరుతుంది. హల్లెలూయా. అంటే మనం అనుకున్నది జరగదా? మన ఆలోచన నెరవేరదా? నువ్వు ఎంత కష్టపడిన భూమి మీద, ఎన్ని రోజులు పని చేసినా, ఎంత బాగా చదువుకున్నా, దేవుడు నీ జీవితంలో ఏమి చెయ్యాలి అనుకుంటున్నాడో అది తప్ప వేరొకటి జరగదు. దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడుతుంది అని దేవుని లేఖనములో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ప్రియులారా, కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ వచనములో ఓ శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కోరికలు ఉంటాయని చెప్పాను. ఆ కోరికలు లేకపోతే ఆ ఆలోచనలను ఎవరు నెరవేరుస్తారంటే దేవుడే. అంటే దేవుడు అందరికీ నెరవేరుస్తాడా? కాదండి. ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, ప్రార్థన కొరకు ఉంటారో, తృష్ణ కలిగి ఉంటారో, వారి ఆలోచనను దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడని లేఖనము స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియులారా, అంతేకాదు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. చదవగలిగిన వారు చూడండి, చదవలేనటువంటి వారు స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలవదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి విరోధమైందండి? దేవునికి విరోధమైంది, దేవునికి ఇష్టము లేనిది నీ జీవితంలో. అది ఎంత గొప్పదైనా, నువ్వు ఎంత గొప్పగా ఆలోచన చేసినా తండ్రి చిత్తము లేనిదే అది జరగదు, జరగటానికి వీలు లేదు అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, జరగదా? బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ప్రియులారా, అసలు దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇది జరుగుతుందా లేదా అనేది మనం ఆలోచన చేస్తే, ఒక దినాన హన్నా అనేటువంటి సహోదరి ఉంది. తన గురించి మనందరికీ తెలుసు. పిల్లలు లేరు, లేకపోవటం వల్ల తనకు వస్తున్నటువంటి నిందలు, అవమానాలు, సూటిపోటి మాటలు తట్టుకోలేక దేవుని మందిరంలోకి వెళ్ళి నీళ్లను కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. అది న్యాయబద్ధమైన ప్రార్థన. ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా, నీవు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ సేవ కొరకు ఇచ్చేస్తాను, నీ సేవ చేపిస్తాను,
నాకంటూ నా స్వార్థం కొరకో, మా కుటుంబం కొరకో, లేకపోతే ఉద్యోగాలు చేయించడం కొరకో ఇలా చేయనయ్యా, ఆ బిడ్డను దేవుని సేవకి ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనను విన్నటువంటి దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఆమె జీవితంలో చేసిన పని ఏమిటయ్యా అంటే బిడ్డనిచ్చాడండి. బిడ్డనిచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని మందిరములోకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆమెకు దేవుడు బిడ్డనిచ్చాక ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ దేవుని సేవకుని దగ్గర పెట్టి, నా ఏలినవాడా, నీ యొద్దకు వచ్చి ప్రార్థనా మందిరంలోకి వచ్చి ఒక దినా నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వ్యక్తిని నేనే. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఇదిగో నాకు బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డను నాకు ఇచ్చాడు, ఈ బిడ్డను నాకు ఇచ్చాడని చెప్పి గర్వంగా చెప్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ బిడ్డను దయచేసి యెహోవాతో నేను చేసిన మనవని దేవుడు విని నాకు అనుగ్రహించాడు. దేవుడు నా మనవి అన్నాడు, నా ప్రార్థన అన్నాడు, ఇదిగో బిడ్డను ఇచ్చాడు. ప్రియులారా, ఎవరిని ఇచ్చాడండి? మంచి బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెంచిందంట? దేవుని సన్నిధిలో పెంచింది. పాలు మరిచిన వెంటనే తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పెంచితే ఆ చిన్న వయసులోనే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ వ్యక్తిని దేవుడు ఒక ప్రవక్తగా మార్చాడు. దేవుడు ఆ వ్యక్తిని ఒక రాజుగా చేశాడు. దేవుడు ఆ వ్యక్తిని ఒక న్యాయాధిపతిగా మార్చాడు. 3 పాత్రలు పోషించేటువంటి ఓ గొప్ప నాయకుడిగా ఆ వ్యక్తిని దేవుడు మార్చాడు. ప్రియులారా, అంటే ఈమెలో ఏం ఆలోచన ఉందంట? నాకు ఒక బిడ్డనిస్తే నీ పరిచర్య కొరకే ఉపయోగిస్తాను, నీ పని కొరకే ఉపయోగిస్తాను అని తన జీవితాన్ని పూర్తిగా ప్రభు సన్నిధిలో సమర్పణతో కూడిన ప్రార్థన చేసింది. ఆ సమర్పణ జీవితాన్ని దేవుడు చూశాడు. ప్రియులారా, అయితే క్రొత్త నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయుల కుటుంబంలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో దైవభక్తి కలిగినటువంటి వారు వీళ్ళు. చాలా దైవభక్తి కలిగి దేవుని ప్రణాళిక చొప్పున నడుస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారండి. వారికి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె యవ్వన కాలం వచ్చింది. యవ్వన కాలం వచ్చినప్పుడు తనకు వివాహం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు తల్లి తండ్రి. ఆస్తి ఉంది, మంచి కుటుంబం, పేరు కలిగిన కుటుంబం, ఇశ్రాయేలీయులలోనే ఉన్నతమైన కుటుంబం. కాబట్టి తనేమని ఆలోచిస్తున్నారంటే, మన అమ్మాయికి తగినటువంటి ఈడు జోడు చక్కగా ఉండేలాగా మంచి కుమార్తెను, మంచి ఆ పెండ్లి కుమారుడిని చూడాలని ఇశ్రాయేలీయులలోనే కొంతమందిని చూస్తూ ఉన్నారు. చాలామందికి చెప్పారు. చెప్పినప్పుడు కొంతమంది వెతుకుతున్నారు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలని. పెళ్లి చేసుకునే ఆ వయస్సు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె యొక్క చదువును, పెళ్లి కుమార్తె యొక్క ఆస్తిని చూసి పెళ్లి కుమారుని వెతకడం ప్రారంభిస్తారు. అలాగే పెళ్లి కుమారుని గురించి ఆలోచన చేసి తనకు సరిపడ కుటుంబాన్నే వీళ్ళు వెతుకుతూ ఉంటారు. వీళ్ళ కోసం కొంతమంది మీడియేటర్లు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు. అయ్యా, పలానా పెళ్లి కుమార్తె పలానా ఊరిలో ఉంది, మంచి కలర్ ఉంటుంది, మంచి హైట్ ఉంటుంది, మంచి ఆస్తి ఉందని ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు వెళ్ళి చూసుకొని వాళ్ళకి నచ్చితే ఆ పెళ్లి సంబంధాన్ని మాట్లాడుకుంటారు. క్రీస్తునందు ప్రియులరా, ఇవన్నీ
చెప్పారండి, ఈ వ్యక్తి గురించి చెప్పారు. ఈవిడ చాలా దైవభక్తి కలిగిన పిల్ల, కాబట్టి కుటుంబానికి రావాల్సిన అల్లుడు కూడా దైవభక్తి కలిగినటువంటి వాడే రావాలి అని చెప్పి ఈ ఇశ్రాయేలీల్లో బాగా అన్వేషించి చూసి 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 ఆఖరికి ఒక కుటుంబం దొరికింది ప్రియులారా. ఆ కుటుంబము కూడా ప్రార్థన కలిగినటువంటి వారే, దేవుని యందు భయము కలిగినటువంటి వారే. ఈ మధ్యవర్తుల వల్ల విషయం తెలిసింది. వారి తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు సఖ్యపడ్డారు, సంబంధం ఇచ్చి పుచ్చుకుంటానికి ఇష్టపడ్డారు, అంతా బాగుంది. ఇక వివాహ సమయం వచ్చింది ప్రియులారా. అమ్మాయికి నచ్చింది, అబ్బాయికి నచ్చారు, ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులకి అందరికీ నచ్చారు. ఎందుకంటే వీళ్ళని చూడటానికి చూడముచ్చటగా ఉన్నారండి జంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవనస్తురాలు చాలా అందంగా ఉంది, అలాగే యవనస్తుడు కూడా చాలా అందంగా ఉన్నారండి. వీళ్ళకి అటువైపు ఇటువైపు మంచి ఆస్తులు ఉన్నాయి. ఇలా ఉన్న సందర్భంలో జరిగిన సంగతి ఏమిటంటే, కాలక్రమంలో వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారండి. వివాహమైన తర్వాత సహజంగా ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూసేది ఎవరి కొరకంటే పిల్లల కొరకండి. పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఓ దినాన తన యొక్క భర్త పని మీద వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. ఆయన ఇంకా రావటం ఆలస్యమైంది. ఈలోగా ఆ పెండ్లి కుమార్తెకు అర్థమైంది తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని. తన భర్త కోసం ఎదురు చూస్తుంది. ఈ తీపి కబురు తనకు చెప్పాలి అని ఎన్నో రోజుల మట్టి ఎదురు చూస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంది. సాయంత్రం అయింది, ఆయన పనులు ముగించుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే గుమ్మంలోకి ఎదురుగా వెళ్ళిపోయిందండి. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏంటి విషయమని ఆ దగ్గరకు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, ఇంత సంతోషంగా ఉన్నావేంటి, ఇంత సంతోషంగా ఉన్నావేంటంటే నీకొక విషయాన్ని చెప్పాలి, నీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలి, అందుకే ఉదయం నుంచి నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఏంటి విషయం అంటే, ఇదిగో మీరు తండ్రి కాబోతున్నారని చెప్పిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భార్య భర్తల మధ్యలో ఎంత సంతోషం అండి, చెప్పరానంత సంతోషం వచ్చిందండి. నిజంగా స్వీట్లు తెచ్చుకున్నారు, స్వీట్లు తిన్నారు, హ్యాపీగా అయిపోయింది. ఇక రేపటి నుంచి ఎవరి పనికి వాళ్ళు వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు ఆ భార్య ఆ భర్తను వెళ్ళేటప్పుడు అడిగింది, ఏవండి మనకి బాబు పుడతాడు కాబట్టి ఏ పేరు పెడదామని అడిగిందండి. ఏ పేరు పెడదామంటే, నువ్వే ఆలోచన చెయ్యి, నేను పని మీద వెళుతున్నాను కాబట్టి ఇంకా టైం ఉందిగా, ఈలోగా ఆలోచన చెయ్యంటే, కాదు మనం బాగా ఆలోచన చేసి మంచి పేరు పెట్టాలి మన పుట్టే అబ్బాయికి. ఎందుకంటే మా నాన్న అమ్మ మంచి ఆస్తి కలిగిన వాళ్ళు, మంచి పేరు కలిగిన వాళ్ళు, అలాగే మీ నాన్న మంచి పేరు కలిగిన వాళ్ళు, మంచి ఆస్తి కలిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ కొరకు మంచి అబ్బాయి పుడతాడు మనకి, అతనికి ఒక మంచి పేరు పెట్టాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ బాధ్యత ఆ భార్య వదిలిపెట్టి ఈయన వెళ్ళిపోయాడండి. ఈవిడ కూర్చుని ఆలోచన చేస్తూ ఉంది, ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలని సెర్చ్ చేస్తూ ఉంది. మనకు కూడా ఎప్పుడప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏ పేరు పెట్టాలో తెలియదండి, పేర్లు పెడుతూ ఉంటాం, రకరకాల పేర్లు ఆలోచన చేస్తూ ఉంటాం, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాం. ఇలా ఏ పేరు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంది. ఆయన తన పనికి తాను వెళ్ళిపోయాడు, తన ఆఫీస్లో తాను వెళ్ళి తాను కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకున్నారు, నానా తిప్పలు పడ్డారండి. ఆఖరికి ఓ పేరు పెట్టాలని తీర్మానం చేసుకుంది. ఎవరంటే ఈ పెండ్లి కుమార్తె తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కష్టపడింది, చాలా తన మైండ్ అంతా కూడా పదును పెట్టి ఒక ప్రశస్తమైన పేరు పెట్టాలని తీర్మానం చేసుకుందండి. ఇక సాయంత్రం పూట భర్త వచ్చాడు, భోజనం పెట్టి అది ఎదురుగా కూర్చొని చెప్తుంది, మీరు ఏమైనా ఆలోచించారంటే, నేను ఆలోచిస్తున్నాను కానీ ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావటం లేదు, నువ్వేమైనా ఆలోచించావంటే, నేను ఆలోచన చేశాను, ఓ మంచి పేరు సెలెక్ట్ చేశాను, ఆ మంచి పేరే మన అబ్బాయికి పెడదాం అని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అడుగుతున్నాడు, ఏ పేరు పెడదాం, ఏం ఆలోచన చేస్తావంటే, భర్తమయ్యి అని పేరు పెడదామని చెప్పిందండి. ఏ పేరంట, ఏ పేరు చెప్పండి, భర్తమయ్యి అని పేరు పెడదాం. భర్త ఆశ్చర్యపోయాడు, భర్తమయ్యి ఏంటి,
సుబ్బారావో, పుల్లారావో, లేకపోతే నాగేశ్వరరావో, చిరంజీవో, పవన్ కళ్యాణో, లేకుంటే ఇక ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి కదా. మరి భర్తమయి అనే పేరేంటి అని అడిగితే నేను బాగా సెర్చ్ చేశాను. భర్తమయి అనగా ప్రశస్తమైన కుమారుడు అని అర్థము అని చెప్పిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కుమారుడు అంట చెప్పండి, ఏ కుమారుడు అంట? భర్తమయి అనగా ప్రశస్తమైన కుమారుడు అని అర్థం. ఈ కుటుంబం ప్రశస్తమైంది, ఆ కుటుంబం ప్రశస్తమైంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో పుట్టబోతున్నాడు ప్రశస్తమైన కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్తమయి అనగా ప్రశస్తమైన కుమారుడు. అయితే కొన్ని రోజులు గడిచిపోయింది. ఈ కుమారుడు కొరకు ఎంతో ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ టైం వచ్చింది. ఏ టైం అండి? డెలివరీ టైం వచ్చింది. ఈయన లేడు, ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోయాడు. పెయిన్స్ వచ్చేసాయి. అక్కడున్న వాళ్ళందరూ తొందరగా తీసుకెళ్ళిపోయారండి. దగ్గరలో ఉన్నటువంటి ఆ మంతరస అని అంటారు కదా, అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు. కొన్ని గంటల్లోనే అనుకున్నట్లుగానే ఓ కుమారుడు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ కుమారుడు పుట్టాడు. ఆ తల్లికి చెప్పారమ్మా, నీకు కుమారుడు పుట్టాడు అని. చాలా సంతోషంతో ఉందండి. ఎందుకంటే అనుకున్నట్లుగానే కుమారుడు కావాలనుకున్నారు, కుమారుడు పుట్టాడు. గొప్ప సంతోషం వచ్చేసిందండి. చాలా సంతోషం వచ్చింది. అయితే ఆ కుమారుణ్ణి చక్కగా క్లీన్ చేశారు. క్లీన్ చేసినటువంటి కొద్ది నిమిషాలకే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి తల్లి దగ్గర పడుకోబెట్టారండి. తల్లి అంటుంది, ఈ బిడ్డను తీసేసి ప్రక్కకు పెట్టండి, ఈ బిడ్డను తీసుకెళ్ళి ప్రక్కకు పెట్టండి, నా దగ్గర ఉంచొద్దు, తీసుకెళ్ళి పక్కకు పెట్టండి అని చెప్పింది. ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రక్కకు పెట్టేశారండి. ఆ తల్లి అటు తిరిగి ఏడవడం ప్రారంభించింది. ఓ ప్రక్కకు తిరిగి ఏడుస్తూ ఉంది. గుండె పగిలేలాగా ఏడుస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని గంటల ముందు తను డెలివరీ అయిందండి. ఏడుస్తుంది, తెగ ఏడుస్తుంది. పిల్లోడు అక్కడ ఏడుస్తున్నాడు. ఆ టైంలో ఈ వార్త విన్నటువంటి తండ్రి పరుగున వచ్చాడు. రూములోనికి వచ్చాడు. రూములోకి వచ్చి అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి బిడ్డను చూశాడు. ఎర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, మంచి జుట్టు, మంచి కలర్ అంతా బాగుంది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. భార్య గుణ పలకరించలా. భార్య అటు తిరిగి ఉంది. ఇలాగ పిల్లాడిని పట్టుకుని ఇలా పైకెత్తుకున్నాడు. ప్రియులారా, పైకెత్తుకున్న వెంటనే ఒక్కసారిగానే ఆశ్చర్యపోయాడు. కళ్ళంపడి నీళ్ళు కలాగలా గారిపోతున్నాయి. పిల్లడుని చూస్తూ చూస్తూ అలాగ గోడకి కొప్ప కూలిపోయాడు. నోటంపట మాట రావటం లేదు, ఏ నరాలు పనిచేయటం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ పిల్లోడుని తీసి అక్కడ పొడకేసింది. ఈయన పైకి లేకలేకపోతున్నాడు. అక్కడ మంచం మీద తల్లి అడితిరిగి ఏడ్చి ఆవిడ పూర్తి స్థాయిలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ తండ్రి ఆ గోడ పక్కమట కూలబడిపోయాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి మధ్య వచ్చింది. ప్రియులారా, అసలు ఎందుకు తను ఏడుస్తుంది, ఈయనెందుకు కూలబడిపోయాడు అని గనక మనం చూసినట్లయితే, ఎన్ని రోజులు మట్టి ఎదురు చూసి బిడ్డ కొరకు ఎదురు చూశారు కదా. అనుకున్న టైంలో బిడ్డ పుట్టాడు. భర్తమయ్యని పేరు పెట్టారు, అంటే ప్రశస్తమైన కుమారుడని పేరు పెట్టారు. కానీ ఆ ప్రశస్తమైన కుమారుడు ఎలా పుట్టాడంటే గుడ్డివాడిగా పుట్టాడు. 2 కన్నులు పని చేయటం లేదు, గుడ్డివాడుగా పుట్టాడు. గుండె పగిలిపోయింది. ప్రియులారా, వంశాన్ని ఉద్ధరించడానికి ఎవరో గొప్ప నాయకుడు పుడతాడనుకున్నారు, మంచి వ్యక్తి పుడతారనుకున్నారు. ఇటు కుటుంబంలో ఎవరిలో అలాంటి పరిస్థితులు లేవు, అటు కుటుంబంలో ఎవరు అలాంటి పరిస్థితులు లేవు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఈ వ్యక్తి వచ్చేసరికి అర్థం కావటం లేదు. అర్థం కాకుండా ఓ గుడ్డివాడిగా పుట్టాడు.
తల్లి అంటుంది, ఈ బిడ్డ నాకొద్దు, ఈ బిడ్డను తీసుకుని మనం ఏమని పెంచాలి. తండ్రి కూడా అదే అంటున్నాడు, మనం తీసుకెళ్ళి తన్ని ఎలా పెంచాలి, మనకున్న పరువు ప్రతిష్టత అంత పోతుంది అని ఆ హాస్పిటల్లోనే మందరసానికి అప్పగించేసి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు ప్రియులారా. ఆ మందరసాన్ని తీసుకుని వెళ్ళి ఆ గుడ్డివాడిని పెంచుతూ ఉందండి, గుడ్డివాడిని పెంచుతూ ఉంది. ఇదంతా కూడా మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనములో మనకు కనబడుతుంది. ఆ గుడ్డివాడిని పెంచిందండి. ఆ గుడ్డివాడు పెరిగాడు, పెద్దవాడైపోతున్నాడు. జరిగిన సంగతి ఏంటో తెలుసండి, ఈ గుడ్డివాడు బ్రతకాలి కదా, ఆ తీసుకెళ్ళిన మంత్రసాన్ని పెంచాలి కదా. కొంచెం ఊహ తెలిసిన తర్వాత అతను తీసుకువెళ్ళి ఓ త్రో పక్కన కూర్చోబెట్టారు. నువ్వు భిక్షమడుకురా, ఆ భిక్షమడుకొచ్చిన డబ్బులతో మనం బ్రతకాలి అని ఆ భిక్షం ఎత్తుకునేటువంటి ఆ ఉద్యోగం, లేకపోతే ఆ భిక్షం ఎత్తుకునే స్థితి ఆ గుడ్డివాడికి కలిగిస్తే, ఆ గుడ్డివాడిని ఆ తల్లి రోజు తీసుకొచ్చి ఆ త్రో పక్కన కూర్చోబెడితే, ఆ త్రో పక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. ప్రతి ఒక్కరిని భిక్షం అడుక్కుంటూ ఉండేవాళ్ళు. వచ్చినటువంటి భిక్షాన్ని అంతా తీసుకుని వెళ్ళి ఆ తల్లికి ఇస్తే వాటితో పోషింపబడుతూ ఉండేవాళ్ళు ప్రియులారా. జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ తల్లి తీసుకొచ్చి త్రో పక్కన కూర్చోబెట్టిన తర్వాత తల్లి ఇంటికి వెళ్ళిపోయేది. ఆ పక్కన కూర్చొని మిగతా భిక్షం అడుక్కునే వాళ్ళు అతని గురించి హేళన చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. వచ్చాడు గుడ్డోడు అని అంటాం కాకుండా, అరే వీడు పుట్టాడు, అలా కుటుంబం అంతా నాశనం అయిపోయింది, వీడు భూమి మీద అడుగు పెట్టాడు, భార్య భర్తలు ఇద్దరు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. వారిద్దరి మధ్య సమాధానం లేదు, వారిద్దరి మధ్య ప్రేమ లేదు, వారిద్దరి మధ్య అనురాగం లేదు, ఆప్యాయత లేదు, మనశ్శాంతి కోల్పోయారు. రెండు కుటుంబాలకి ఒక నాశనము పుట్టింది ఇక్కడ. రెండు కుటుంబాలు పరువు తీయటానికి వీడు పుట్టాడు. వీడు అడుగు పెట్టాడు, ఆ కుటుంబంలో చీకటి వచ్చేసేది. వీడు అడుగు పెట్టాడు, దరిద్రం పట్టింది, వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు, తలెత్తుకుని తిరగలేకపోతున్నారని ప్రక్కన భిక్షం అడుక్కుంటున్నటువంటి వారు ఇతగాడిని అంటుంటే, గుడ్డివాడే కానీ చెవులు వినబడుతున్నాయి కదండి. ఎంత బాధ, తట్టుకోలేకపోతున్నాడు. చూటి పోటీ మాటలు మాట్లాడుతున్నారు. వీడి దగ్గర కూర్చుని అడుక్కుంటే వీడిలో ఉన్న దరిద్రత మనకు కూడా వచ్చింది. వీడు అడుగు పెట్టిన చోట మనం కూడా ఉంటే వీడికి పట్టినటువంటి ఆ దరిద్రత మనకు కూడా వచ్చింది, ఆ శాపం మనకు కూడా వచ్చిందని అతను అక్కడుంటే వాళ్ళంత దూరానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రియులారా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రతిరోజు తిట్టుకుంటున్నారు, ప్రతిరోజు దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు బాధకరమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రియులారా. భిక్షం అడుక్కుందామని అక్కడికి వెళుతున్నాడు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా గుండె పగిలేలాగా బాధ అనిపిస్తుంది, చాలా వేదనకరమైన మాటలు అనిపిస్తున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి వారారా, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది విశ్వాసులు ఉంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య చాలామంది సంఘ బిడ్డలు ఉంటారు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావని దూషింపబడుతున్నావేమో, ప్రభువును నమ్ముకున్నందుకు దూషిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, అనరాని మాటలు అంటున్నారేమో. ఇదిగో నా దేవుడు చూస్తున్నాడు తల్లి, నువ్వే భయపడొద్దు. నీ నిందలు దేవుడు చూస్తున్నాడు, నీ అవమానాలు దేవుడు చూస్తున్నాడు, నీ బాధ దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నష్టం కలుగుతుందేమో, నీ పరిస్థితులన్నీ నా దేవుడు గమనిస్తున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. తగిన సమయమందు నా దేవుడు హెచ్చిస్తాడు, తగిన సమయమందు దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఎక్కడైతే దూషింపబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడుతున్నావో అక్కడే నా దేవుడు ఇలాగ పైకి లేపే దేవుడు. ఆయన పైకి లేపుతాడు ప్రియులారా. దూషింపబడిన చోటే ప్రభు పైకి లేపుతాడండి. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మముగా దేవుడు మారుస్తాడు. ఆ ముళ్ళ మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నామేమో, ఆ ముళ్ళు నుండి గుచ్చుకుంటున్నాయేమో, కొలకట్లతో, మతకట్లతో, అప్పులనే కట్లతో నువ్వు అలా ముళ్ళు చేత గుచ్చబడుతున్నావేమో. ప్రతిరోజు ఎలా గుచ్చబడినా సరే, ఎలా నలిగిపోతున్నా సరే,
ఇదిగో నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఓ పెద్ద బలు రక్కసి చెట్టు కంప ఉంది. ఆ కంప మధ్యలో ఒక ఫ్లవర్ కనపడుతుంది. ఆ ఫ్లవర్ని ఎంతమంది చూస్తారో, ఎన్ని ముళ్ళుండా కానీ ముళ్ళనెవరు చూడరండి, ఆ లోపల ఉన్న ఫ్లవర్ని మాత్రమే చూస్తారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మల్లి చెట్టు చూడండి, మల్లెపూలు చెట్టు చూస్తే దాని నిండా ఆకులు ఉంటాయి, దానికి ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటాయి. అటేటిని ఎవరు చూడరండి, పైన ఫ్లవర్స్ వచ్చినాయా లేదా అని మాత్రమే చూస్తారు. ప్రియులారా, ఈరోజు నువ్వు వాక్యం వింటున్నటువంటి నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అలాంటి సమస్యల మధ్య, అలాంటి ముళ్ళ మధ్య, అలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావేమో, భయపడద్దు. ఇదిగో నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయనను నమ్మావు కాబట్టి, ఆయనను నమ్మినటువంటి ఏ వ్యక్తికి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన నీకు సహాయం చేసేవాడు. ఏ పరిస్థితులు ఎలాగొచ్చినా నా దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమైనటువంటి వారారా, ఇక్కడ గుడ్డు వాడండి అలా పుడతాడు అనుకున్నాడా? పుట్టడం మన ఇష్టం కాదు. ఒకవేళ నిందలు, అవమానాలు, కష్టాలు నీ మీదకి వస్తున్నాయా? నా దేవుడు చూస్తున్నాడమ్మా, నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, ఒంటరిగా విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఒకవేళ సమస్యలు ఎదురవుతున్నాయేమోనని దేవునికి దూరం అయిపోతున్నావేమో, ప్రార్థనకు దూరం అయిపోతున్నావేమో, సంఘారాధనకు దూరం అయిపోతున్నావేమో, భక్తి జీవితానికి దూరం అయిపోతున్నావేమో, జాగ్రత్త, దూరం కాకూడదండి. ఎంతగా శ్రమలు వస్తాయో అంత మెరుగుపరచబడతావు, ఎంత ఇబ్బందులు కలుగుతాయో అంత ప్రభుకు దగ్గర అవుతావు. దేవునికి తెలియకుండా ఏది నీ గుమ్మంలోకి రాదు. దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. ఎందుకు శ్రమ వచ్చిందో తెలుసా? దేవునికి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. ఎందుకు శ్రమ వచ్చిందో తెలుసా? దేవుని సన్నిధి నీ మీదకి వస్తుంది, దేవుని ప్రభావం నిన్ను తాకబోతుంది. అందుకనే నీకు శ్రమలు వస్తున్నాయి, అందుకనే నీకు బాధలు వస్తున్నాయి. దేవుడు విడిచిపెట్టాలి అనుకుంటే ఎప్పుడు విడిచిపెట్టేవాడో? కాయలు కాసే చెట్టుకు మాత్రమే రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఏ చెట్టు కాయలు కాస్తుందో ప్రతి ఒక్కరూ రాళ్లతో కొడుతూనే ఉంటారు. ప్రియులరా, నువ్వు ఫలిస్తూ ఉంటే, నువ్వు దేవుల్లో బలపరచబడుతుంటే నీకే నిందలు వస్తాయి, నీకే అవమానాలు వస్తాయి. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మీ రక్త సంబంధం నుంచే, నీ తోబుట్టుల నుంచే, నీ అనుకున్న వారి నుంచే. పర్వాలేదండి, ఎన్ని నిందలు వచ్చినా ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఒకరోజు నీ ఫలమంట అధికమవుతుందంటండి. ఇక్కడ మనం గమనించగలిగితే త్రోవ పక్కన కూర్చొని ఒంటరిగా ఏడుస్తున్నాడు, 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 భయంకరంగా ఏడుస్తున్నాడు. అలా ఇంటికి వచ్చాడు. ఓ దినాన్ని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి అమ్మని అడుగుతున్నాడు, అమ్మా నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అయ్యా అడుగయ్యా చెప్తాను. నేను ఎవరిని అడిగాడండి. వాళ్ళ మాటలు విన్నాడు, దోషణకరమైన మాటలు విన్నాడు. వీడొక శాపగ్రస్తుడని చెప్పుకుంటున్నాను. ఆ మాటలు విన్న తర్వాత బాధతో ఇంటికి వచ్చి, అమ్మా నేనెవరినమ్మా, నా పేరేంటమ్మా, నా బ్రతుకేంటమ్మా, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, అసలు నేను ఎలా పుట్టాను అని అడిగితే, ఎందుకు అడుగుతున్నావు నాయన ఇన్ని రోజులు లేనిది అని అడిగితే, నేను అక్కడికి వెళితే ఎవరు నాతో పలకటం లేదు, కనీసం దాహం అవుతుంది అన్నా కానీ ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను ఒక శాపగ్రస్తుడినంట కదమ్మా, నా వల్లే నా తల్లి తండ్రి విడిపోయారంట కదా, నా వల్లే నా కుటుంబానికి అపకీర్తి కలిగిందంట కదా, నా వల్లే నా కుటుంబానికి శాపం వచ్చిందంట కదా, అసలు ఇంతకు నేను ఎవరమ్మా అని అడుగుతుంటే, ఆ తల్లి ఉండబట్టలేక ఈ గుడ్డివాడు ఏడుస్తూ అడుగుతుంటే తట్టుకోలేక చెప్తుంది, అయ్యా మీది ఫలానా కుటుంబం అయ్యా, ఉన్నతమైన కుటుంబం, చాలామంది పనోళ్ళు మీ ఇంటి దగ్గర ఉంటారు, చాలామందికి ఆహారం ఇచ్చే కుటుంబం మీ కుటుంబం, మీ తండ్రి గారి కుటుంబం ఉన్నతమైన కుటుంబం. ఈ రెండు కుటుంబాలు ఇశ్రాయేలీల్లోనే శ్రేష్టమైన కుటుంబాలని ఎంచి
పెద్దలందరూ కలిసి మీ అమ్మగారికి మీ నాన్నకి ఇద్దరికి పెళ్లి చేశారయ్యా. ఎన్నో కలలు కన్నారు, ఎన్నో రకాలుగా ఆలోచించుకున్నారు, ఎన్నో రకాల బొమ్మలు సిద్ధపరుచుకున్నారు. ఆఖరికి నువ్వు పుట్టావు. నువ్వు పుట్టిన తర్వాత చూస్తే గుడ్డివాడిగా పుట్టావు. గుడ్డివాడిగా పుట్టావు కాబట్టి నీ తల్లిని విసర్జన చేసింది, నీ తండ్రిని విసర్జన చేశారు. నీకు రక్త సంబంధాలు అందరూ ఎవరు వద్దన్నారు. హాస్పిటల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఇదిగో నేనే నిన్ను తీసుకొచ్చి పెంచుతున్నానయ్యా, నిన్ను వదులుకోలేక, పశువుడు కదా, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు ఎవరని చెప్పి ఇదిగో తీసుకొచ్చి పెంచుతున్నానయ్యా అంటే ఒక్కసారిగా కూలబడిపోయాడండి. ఇక ఆలోచన చేయటం ప్రారంభించాడు. అయ్యో, నా తల్లి నన్ను విడిచిపెట్టిందా? గుడ్డివాడిగా నేనే పుట్టింది. దేవుడు పుట్టిస్తే నన్నెందుకు విడిచిపెట్టారు వీళ్ళు? గుడ్డివాడిగా నా అంతటి నేను పుట్టలేదే. మరి దేవుడని ఈ భూలోకంలోకి పంపిస్తే నా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? నా తల్లి నన్ను ఎందుకు విడిచిపెట్టింది? అంటే నేనే శాపంగా వారికి మారిపోయానా అని ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడండి. ఆ తల్లి వచ్చి ఓదార్చింది. యథాప్రకారం తెల్లవారింది, అతను తీసుకుని వెళ్ళింది, త్రో పక్కన కూర్చోబెట్టింది. ప్రియులారా, కానీ ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి మనసు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. తల్లిని చూడాలని, తండ్రిని చూడాలని, వారిద్దరికి ఒక శాపంగా ఈ పిల్లడు మారిపోయాడని, ఈ వ్యక్తి వల్లే ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని ఈ మాటలు విన్న ప్రతి క్షణం పదే పదే గుండె వేదనకు గురైపోయింది. దానికి తోటు చూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళితే మళ్ళీ వచ్చాడురా, గుడ్డివాడు వచ్చాడు, శాపగ్రస్తుడు వచ్చాడు, పనికి మల్లోడు వచ్చాడు, వీడి దగ్గర కూర్చుంటే మనకు కూడా దరిద్రం పడుతుందని అలా మాటలు మాట్లాడుతుంటే ఆ బాధలన్నిటిని వింటూ భిక్షం అడుక్కోలేక ఏడుస్తున్నాడు. ఇక నా జీవితం ఇలా రాలిపోవలసిందేనా? నా జీవితం గుడ్డోడుగా బ్రతకాల్సిందేనా? నా బ్రతికింతేనా? ఇక ఇలాగా శాపగ్రస్తమైన నా జీవితము ఇలా ఉండవలసిందేనా అని ఏడుస్తున్నటువంటి సందర్భాలలో మార్కు సువార్త 10వ అధ్యాయము 26వ వచనము 46వ వచనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులను బహుజన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుని ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈ త్రోవ పక్కన కూర్చుని అనుకుంటున్నాడు, ఇక నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, ఇలా చచ్చిపోవలసింది నేను అనుకుంటున్నాడండి. చాలామంది అండి, మనలో కూడా చాలామంది ఏ పని చేయలేకపోతున్నాను, ఏ చేసినా కలిసి రావటం లేదు, ఇక నా బ్రతుకింతే, ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ఒకవేళ నీ పరిస్థితులు వ్యతిరేకమైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, నా జీవితం ఇలా రాలిపోవలసిందే, ఇలాంటి రోగంతో నేను చనిపోవలసింది అనుకుంటున్నావేమో. నీ పరిస్థితులు మార్చడం కొరకే నా దేవుడు నీ కొరకే లోకానికి వచ్చాడు. నీ పరిస్థితులు మార్చి నీ జీవితంలో సంతోషం ఇవ్వటం కొరకే నా యేసయ్య లోకంలోనికి వచ్చాడు. ఈ గ్రామంలో దేవుని సేవకుని తీసుకొచ్చి సేవ చేపిస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు అనుకుంటున్నారు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇది ఒక మారుమూల గ్రామం అండి. మేము వస్తుంటే ఎప్పుడు ఈ ప్రాంతానికి రాలేదు, ఎక్కడ కూడా మాకు తెలియదు. లైవ్లో లొకేషన్ పెడితే ఊరు చూసుకుంటూ వచ్చాం. చాలా మారుమూల గ్రామము. ఈ గ్రామములోకి వచ్చి దేవుని సేవ చేస్తున్నారు సేవకులు. అంటే పెద్ద పెద్ద టౌన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి టౌన్స్ ఉన్నాయండి. అవన్నీ కాదుకుని దేవుణ్ణి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని ప్రభుని అడిగితే ప్రభు ఒకటే మాట అంటాడు, ఈ పిల్లలందరూ నాకు ఇష్టమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ రాత్రి నీవు దేవునికి ఇష్టమైపోయావు. ఈ రాత్రి దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని కనుకరిస్తున్నాడు. అందుకే ఆయన నిన్ను వెతక్కుంటూ తన సేవకుని ఎక్కడ తీసుకొచ్చాడు. ప్రియులారా, విచిత్రం ఏంటంటే దేవుణ్ణి మనం వెతుక్కుంటూ పోవాలి కదండి. దేవుణ్ణి వాస్తవంగా దేవుణ్ణి మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. గుడి ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలో చేసి రావాలి. కానీ దేవుడే నిన్ను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రావటం అంటే దేవుడు తన సేవకుని పంపించాడండి. దేవుడిని ప్రేమించాడు కాబట్టి తన సేవకుని పంపించాడు.
నిన్ను విమోచించడానికి, నిన్ను కడగటానికి తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తములో కడిగి తన కుమారుడిగా చేసుకోవాలని దేవుడు వచ్చాడండి ప్రాంతానికి. అలాగే ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఆ భిక్షగాడండి, ఆ భర్తమయ్యి ఆ ప్రశస్తమైన కుమారుడు అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఏడుస్తుంటే అక్కడికి యేసయ్య ఆ ప్రాంతము గుండా వెళుతున్నాడంటండి. అంటే దేవునికి తెలుసా? దేవునికి తెలుసండి. నీ గురించి, నా గురించి, మనందరి గురించి దేవుడు ఎరిగిన వాడండి. ఆయన ఎరిగాడు కాబట్టి ఆయన పట్టణము గుండా వెళుతూ ఉన్నాడు. ఆయన బయలుదేరి వస్తుండగా ఇదిగో భర్తమై త్రోవ పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటూ ఉంటే 47వ వచనం, ఈయన నజరేయుడు యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయటం ప్రారంభించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ గుడ్డివాడు పెరుగుతున్నటువంటి సందర్భాలలో ఈ గుడ్డివాడి ఇంటికి వెళ్ళి తల్లిని అడిగాడు చూసారా? ఆ తల్లి చెప్పిందండి, దేవుడంటే గొప్ప భయము, దేవుడంటే గొప్ప భక్తి, అలాంటి కుటుంబంలో నువ్వు పుట్టావయ్యా, కానీ దేవుడు ఇలా ఇచ్చేసాడు నిన్నని తల్లికి ఆ బాధ మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్నెందుకు ఇలా పుట్టించావయ్యా? దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు కుమారుడా యేసు నన్నెందుకు ఇలా పుట్టించావు? నా పరిస్థితి ఏంటి ప్రభు అని కొండెలు బాదుకుని ఏడవడం ప్రారంభించాడు. ప్రియులారా, బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించాను. అలా కేకలు వేస్తున్నప్పుడు 48వ వచనం, ఓరకొండముని అనేకులు, దేవునికి మహిమ కలుగునుగాక, అతని చుట్టూ ఉన్న వాళ్ళండి, రే నీవు వచ్చావు, మా గ్రామానికి దరిద్రం పట్టింది, నీ కుటుంబానికి పెద్ద శాపంగా మారిపోయావు నువ్వు. ఇప్పుడు బోధకుడు మా గ్రామానికి వస్తున్నాడు, నజరేయుడైన యేసు మా గ్రామానికి వస్తున్నాడు, ఆయన ఇబ్బంది పెట్టద్దు, నీ దరిద్రత ఆయనకి పట్టనియద్దు, నీ శాపాన్ని నువ్వు పట్టనియద్దు అని అందరూ వచ్చంట అతన్ని గద్దిస్తున్నారంటండి. ఎందుకు గద్దిస్తున్నారు? అతనిలో ఏం వీక్నెస్ ఉందండి? గుడ్డివాడు కాబట్టి. అంటే మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారా? మాట్లాడతారండి ప్రతి ఒక్కరు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉంది. ఆమెని కొట్టడానికి రాళ్ళు తీసుకుని అందరూ వచ్చేసారండి. ఆవిడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిలబడిపోయింది. ఆయన అంటాడు, మీలో పాపము లేని వారు ఎవరో మొదట రాయి వేయండి అనగానే రాళ్ళన్నీ అక్కడ పెట్టారు. ఎవరు కూడా ఒక్కొక్క రాయి కూడా వేయలేదండి. అంటే అందరిలో ఏముందండి? పాపం ఉంది. పాపం ఉన్నటువంటి వాళ్ళే వచ్చి ఆవిడ్ని కొట్టడానికి వచ్చారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే కేకలేసిన వాళ్ళు ఎవరు? అరే ఊరుకుండు అని కేకలు పెట్టే వాళ్ళు ఎవరండి? వీళ్ళందరూ భక్తి కలిగిన వాళ్ళ? కాదండి, వీళ్ళందరూ గుడ్డివాడిని తిట్టినోళ్ళే, గుడ్డివాడిని దూషించిన వాళ్ళే, ఒక్కళ్ళు ఆదరించిన వాళ్ళు లేరు. అరే ఇలా జరిగింది కదా, ఏం పర్వాలేదులే, నువ్వు భయపడబాక, మేమున్నాంలే, నువ్వు ఇలా పుట్టడం నీ లోపం కాదు, దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడులే, నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఏదైనా బాధపడుతున్నాం అనుకోండి, బంధువులు వస్తారు. బంధువులు వచ్చి పైపెచ్చు ఏమంటారంటే, ఏం చేస్తామ్మా, ఆ బెమ్మదేవుడు నీ మొఖానట్టు రాశాడమ్మా, ఇక నువ్వు ఏడుతావే అంటారు. ఒకటే మాట. వెళ్తే మనం హాస్పిటల్లో ఉంటాం, జ్వరం వచ్చి ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటాం. చూడటానికి వస్తారు, చూడటానికి వచ్చిన వాళ్ళు ఏం పర్లేదమ్మా తగ్గిపోయిందని చెప్పరండి. చెప్పకుండా ఏ అక్కాయి బాగున్నామని చక్కగా పలకరించి, మరి జాగ్రత్తగా ఉండు. మన పక్కన ఉన్న ప్రజ్ఞలో కూడా ఒక అబ్బాయికి ఎట్లాగే జ్వరం వచ్చిందంట, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసి ఆ రూమ్ దాటాడు, టపక్కని చచ్చిపోయాడంట, జాగ్రత్త అమ్మా అంటారు. ఇక అప్పుడు మనకేమనిపించింది? గుండెల్లో భయం ఏర్పడిపోయింది. అంటే వెళ్ళేవాళ్ళు పోరండి, అదే అంటారు మూలిగే నక్క మీద. అసలు బాధ వచ్చి జ్వరం వచ్చి ఇంజెక్షన్ చేయించుకుంటా మనమెట్టా మన పిల్లలట్టని మనం ఆలోచించుకుంటా ఆ మంచం మీద ఉంటే వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారని తలొక రాయి వేసి వెళుతున్నారు. అంతేనా? కాదండి, అంతే, మనుషులు అంతే. ఈ త్రోవ పక్కన కూర్చుని వీడి కేకలు వేస్తూ ఉంటే పక్కన వాళ్ళు వచ్చి అంటున్నారు, అరే నోరు మూసే, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు శాపగ్రస్తుడివి, ఆయన ఎందుకు నువ్వు పిలుస్తావు, పిలవద్దు, నీ జీవితం ఇంతే అని అంటున్నారండి.
కానీ ఆ మాటలు విన్న తర్వాత ఆయన ఏం చేశారు తెలుసండి, మరెక్కువ కేకలు వేయటం ప్రారంభించాడు. 48వ వచనంలో అంటాడు చూడండి, మరెక్కువగా కేకలు వేయటం ప్రారంభించాడు. ఎందుకంటే ఈ అవకాశం దాటిపోతే నాకు దొరకదిక, నా బ్రతికింతే, ఇక శాపంలో నేను ఎట్లా చచ్చిపోవలసిందే, ఈ అవకాశాన్ని పోనీకూడదని బిగ్గరగా కేకలు పెట్టి ప్రారంభించాడు. ఏమంటాడంటే, దావీదు కుమారుడా యేసయ్యా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అతని బాధలో, అతని స్వరములో ఆవేదన ఉన్నది ప్రియులరా, అతని స్వరములో దుఃఖం ఉన్నది ప్రియులరా. ఇందాక చెప్పాను, హన్నా కూడా ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసిందండి? తనలో తాను కుమిలిపోతూ, కరిగిపోతూ ప్రార్థన చేసింది. నీవు ప్రార్థన చేస్తున్నావేమో, అందరికి వినబడాలని ప్రార్థన చేస్తున్నావేమో, అలా కాదండి. వినబడవలసింది దేవునికి వినబడాలి నీ ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు వినాలండి. ఎలా చేస్తే వింటాడు? పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన చేయాలి. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? మోకరించి 2 చేతులు పైకెత్తి, దేవా నీవు తప్ప నాకు సహాయం చేసేవారు లేరు నాయన, నీ ఒక్కడివే నన్ను ఆదరించి కనికరించగలిగిన వాడివి, నేను నా పాపములు ఒప్పుకుంటున్నాను ప్రభు అని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేయాలి. అందరూ చేస్తారండి ప్రార్థన, అది కాదు. నీ ప్రార్థనలో ప్రత్యేకత ఉండాలి, నీ ప్రార్థనలో అభిషేకం ఉండాలి, నీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి, నీ ప్రార్థనలో సమర్పణ ఉండాలి, నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరేదిగా ఉండాలి. మీ ప్రార్థన నా దగ్గరికి రాకుండా మీ పాపములు నాకును మీకును అడ్డుగాడవలే ఉండి అని చెప్తాడు. మరి పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్తములో కడగబడాలి. మనం పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. ఎప్పుడు కడగబడాలి? ప్రతి దినము మనల్ని మనం నలగగొట్టుకోవాలి, ప్రతి దినం మనం పరీక్షించుకోవాలి, ప్రతి దినము ప్రభు సిలువెత్తుకొని శ్రమలతో కూడిన అనుభవాలతో ముందుకు సాగిపోవాలి ప్రియులారా. భక్తి జీవితం అంటేనే శ్రమలతో కూడుకున్న జీవితం. భక్తి జీవితం అంటేనే బాధలతో కూడుకున్న జీవితం. అయినప్పటికీ మన భక్తి విడవకుండా మనం బ్రతకగలిగితే ఓ దినాన దేవుడు నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇస్తాడు ప్రియులారా. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే, అప్పుడు ఆ స్వరమును దేవుడు వినెను. హల్లెలూయా, హల్లెలూయా. 49వ వచనం, అప్పుడు యేసు నిలచి వానిని పిలవడని. ఇక్కడ మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. వీళ్ళందరూ వెళుతున్నారండి, యేసు ప్రభు వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ స్వరాన్ని ఎవరు విన్నారండి? యేసయ్య విన్నాడు. చెప్పండి, ఆ స్వరమును దేవుడు విన్నాడు. ఏ స్వరం అంటే అదే? ఏ స్వరం అండి? ఏ స్వరం అండి? ప్రశస్తమైన కుమారుని స్వరము. ఆ స్వరములు ఏముందంటే దుఃఖము దాగి ఉంది, ఆ స్వరములో వేదన ఉంది, ఆ స్వరములో అర్ధనాదం ఉంది, ఆ స్వరములో బాధ ఉంది. ఆ స్వరము, ఇక నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరయ్యా. ఆ స్వరం ఏమని వినిపిస్తుందో తెలుసండి? ఈ క్షణములో నీ ఆదరణ తప్ప నాకు ఎవరు లేదు అన్నట్లుగా ఆ స్వరము మిళితమైపోయింది ప్రియులారా. ఆ స్వరం అంట వెళ్ళే యేసయ్యను నిలిపేసింది ప్రియులారా. ఎప్పుడైనా నీ స్వరం దేవునికి వినిపింపచేస్తావా సహోదరి? ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళుతున్నాం, ప్రభువుని కలిగి ఉంటున్నాం, మంచిదే కాదనటలేదు, కానీ నీ స్వరాన్ని దేవుడు వింటున్నాడా? నీ స్వరం దేవునికి వినబడుతుందా? నీ ఆలోచన దేవునికి అర్థమవుతుందా? ఎందుకు నీ స్వరాన్ని వినలేకపోతున్నాడు? యోహాను సువార్తలు అంటాడు, మీ మాటలు నా యందును, నా మాటలు మీ యందును నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, నేను ఇస్తాను. ఇప్పుడు నువ్వు దేవుని యందు, దేవుడు నీ యందు, మీ ఇద్దరే. ఇక ప్రపంచంలో ఎవరు లేరు. ఒంటరిగా లోకానికి వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఇదొక నాటకం. భర్త, భార్య, పిల్లలు, మనవ సంతానం, ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామాలో పాత్రలమంతే మనం. నువ్వు వచ్చేటప్పుడు ఎవరు నీకు తోడలేరు, ఒంటరిగా వచ్చావు. వెళ్ళేటప్పుడు అందరూ కూడా అక్కడ దాకా వస్తారు, పాతి పెట్టేస్తారు, వెనక్కి వచ్చేస్తారు. నువ్వు ఒంటరివే. నేను ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరు? నీ శరీరం అయిందే, నీ ప్రాణం అయిందే, నీ లోపల ఉన్న 500 అవయవాలు ఆయనవే. నీ లోపల ఉన్నవన్నీ ఆయనేవండి. ఈ బ్రతుకు ఆయిందే. అంటే ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరంటే ఆయనే, మరి తీసుకెళ్ళేది ఆయనే. ఈ మధ్యలో నాటకం అండి ఇదంతా. నాటకాన్ని నమ్ముతున్నాం, వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాం.
ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా వినండి. నువ్వు ఒంటరివే, నీకు యేసయ్య ఒక్కడే తోడుంటాడు. ఆ స్వరముతో, నాకంటూ ఎవరు లేరయ్యా ఈ లోకములో, నా తల్లి నన్ను త్రోసివేసింది, నా తండ్రి నన్ను నట్టివేశాడు, నా అనుకున్న వాళ్ళు, నా రక్త సంబంధులు ఎవరు లేరయ్యా, ఇదిగో గుడ్డివాడిగా, భిక్షకుడుగా వీళ్ళందరి చేత దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ ఈ త్రోవ పక్కన నేను ఏడుస్తున్నానయ్యా, ఈ త్రోవ పక్కన భిక్షమడుకుంటున్నానయ్యా, నాకు సహాయము చేయి ప్రభు అని బిగ్గరగా కేకలు వేస్తుంటే వెళ్ళేటువంటి వ్యక్తి యేసయ్య ఒక్కసారిగా నిలిచిపోయాడు. ప్రియులరా, ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, నిందల్లో ఉన్నావేమో, అవమానంలో ఉన్నావేమో, భరించలేని వేదన మధ్య ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోవద్దు, ఎవరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు లేరు. ప్రపంచం అంతటిలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నిన్ను ప్రేమించగలిగేది ఒకే ఒక వ్యక్తి, ఆయనే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నవాడు, నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు, నీ పట్ల కృప చూపించగలిగిన వాడండి. అనామకుడుగా మిగిలిపోయాడు గుడ్డివాడు. ఆస్తి లేదా అతనికి? ఎంత ఆస్తి ఉంది? 2 కుటుంబాల ఆస్తి పరులండి. ఇశ్రాయేలీలంతటిలో సంపన్నమైన కుటుంబం. ఈ గ్రామంలో ఎవరొకళ్ళు ఉన్నతమైన కుటుంబం కలిగిన వాళ్ళు ఉంటారు చూస్తారండి. అలాగే ఇశ్రాయేలు పెద్ద సంతతి, ఆ సంతతిలోనే ఈ 2 కుటుంబాలు సంపన్నమైన కుటుంబాలండి. వాళ్ళ సంపన్నత, వాళ్ళ ఆస్తి ఈ త్రోవ పక్కనకు ఉన్నటువంటి గుడ్డివాడికి కళ్ళు ఇవ్వగలిగిందా? ఇవ్వలేదే. వాళ్ళకున్న పేరు ఈ వ్యక్తిని కోటలోకి తీసుకెళ్ళగలిగిందా? లేదే. వాళ్ళకున్నటువంటి పని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ అనురాగం ఎవరికైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదండి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, మనం ఈ లోకంలో పొలము, ధనము, ధాన్యము ఏది కలిగి ఉన్నా ఇదంతా శూన్యమే. యేసయ్య ఒక్కడు మనతో ఉంటే చాలు, ఆయన ఒక్కడు మనతో ఉంటే చాలు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆయనకి ఎవ్వరు లేరు కాబట్టి కేకలు వేస్తుంటే ఆ స్వరము యేసయ్యకి వినబడి ఆయన వెళ్ళేవాడు ఒక్కసారిగా నిలిచిపోయాడు. నిలిచిపోయి చూడండి 49 వచ్చును, అప్పుడు యేసు నిలిచి వాని పిలవడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ఇందాకేమన్నారు? ఏయ్ అరవబాక, మాట్లాడబాక అని చెప్పి బిగ్గరగా అతన్ని కొట్టినట్టుగా మాట్లాడారండి. ఇప్పుడు ఆ గుడ్డివాడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆయన అంటున్నారు, అయ్యా భర్తమయ్యి ప్రశస్తమైన కుమారుడా, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ధైర్యము తెచ్చుకోండి, యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు. చెప్పండి, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ధైర్యం తెచ్చుకోండి, యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడండి. దేనికి చూడాలండి? ప్రపంచంలో ఎవరు చూసిన ఉపయోగమో లేదండి. ఎందుకని? ఈ మనుషులందరూ చూసి ఏమీ చేయలేరండి. కానీ యేసయ్య ఏం చేయగలుగుతాడంటే, నశించిపోతున్నామని మనల్ని చూశాడు, పాపములో ఉన్నామని మనల్ని చూశాడు, రోగములో ఉన్నామని మనం చూశాడు, మనలను విడిపించాలని తానే వదగొర్రె పిల్లగా ఈ లోకములోనికి వచ్చాడు. ఈ లోకములోకి వచ్చి నలగొట్టబడ్డాడమ్మా, ఈ లోకములోకి వచ్చి శ్రమ అనుభవించాడు సహోదరుడా. ఈ లోకంలోకి వచ్చి మన నిమిత్తము క్షణము నలుగొట్టబడ్డాడు. కొరడా పెట్టి కొడుతుంటే శరీరం అంతా ఎంత గాయమైపోయిందో, ఆ ముళ్ళ కిరీటము ధరింప చేస్తే కన్నుల మీద నుంచి ఎంత రక్తము కిందకు కారిపోయిందో, నాకటి చాల వలె యూపు దున్నబడుతుంటే ఆ కొంక్యాలు వెళ్ళి ఆ నరాలలో గుచ్చుకుని ఇలా లాగుతుంటే నాకటి చాళ్ళ వలె యూపంతా దున్నబడిపోతే ఎంత బాధ అనుభవించాడో. ఎందుకంటే ఆయన నిన్ను చూశాడు కాబట్టి, ఆయన నీ పరిస్థితిని చూశాడు కాబట్టి, ఆయన నీ బాధను చూశాడు కాబట్టి, ఆయన నిన్ను విడిపించాలనుకున్నాడు కాబట్టి, ఇంకా విడిపించేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, ఎవరు నీకు సహాయం చేసేవారు లేరు కాబట్టి ఆయనే రావాల్సిన అవసరత ఏర్పడింది. ప్రియులారా,
ఆయనే నీ కొరకు దిగి వచ్చాడు సహోదరి. ఆయనే నీ కొరకు ఆ సింహాసనాన్ని విడిచి ఇదిగో భూలోకములోనికి వచ్చాడు. కొట్టబడ్డాడు, ఆ శరీరం అంతా గాయపరచబడింది, ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు కార్చాడు నా దేవుడు. ఆఖరి రక్తబొట్టు వరకు ప్రతి రక్తపు బొట్టు నీ కొరకు కార్చాడు నా దేవుడు. నువ్వు బ్రతకాలని కోరుకున్నాడు తల్లి. అంటే నీ ఆర్తనాదము వినే దేవుడని మనకు అర్థమవుతుంది. అందుకనే త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడి యొక్క ఆర్తనాదం విన్నాడు, అతను చూశాడు. వెళ్ళే వ్యక్తి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా వానిని పిలుచుకురండి అనగానే ఆ గుడ్డివాడిని తీసుకొచ్చండి యేసుక్రీస్తు ప్రభువారి ముందు నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. 50వ వచనంలోకి వెళ్ళిపోదాం. 50వ వచనం, అంతటా వాడు బట్టను పారవేసి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, గుడ్డివాడిలో ఏముంది? గుడ్డివాళ్ళు ఏముంది? విశ్వాసం ఉందో చూసారండి. లేచి వెళ్ళేటువంటి వాడు బట్టను ఎందుకు పారేయాలి? మళ్ళీ వచ్చి అడుక్కోవాలి కదా, మళ్ళీ వచ్చి అడుక్కోవాలా? అంటే ఈ బట్టతో పని లేదని అతనికి ఏముంది? గుడ్డివాడైనప్పటికీ అతనికి విశ్వాసం ఉంది. అన్నీ ఉన్నా మనకు మాత్రం విశ్వాసం లేదండి. పేరుకు మాత్రం విశ్వాసులు మన పేరు పెట్టుకుంటాం, కానీ మనలో ఏముంటలేదండి? విశ్వాసం. యేసుప్రభు అందుకే చెప్పాడు, నేను వచ్చే సమయానికి విశ్వాసాన్ని కనుగొంటానా అని. ప్రియులరా, విశ్వాసుల జాబితాలో మన పేరు ఉండాలి. ఆయనలో విశ్వాసం ఉందండి. అందుకే బట్టను పడేశాడు, చేతిలో ఉన్న కర్ర పడేశాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. అంటే ఆయన దగ్గరకు మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఒక అద్భుతం జరుగుతుంది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి జీవితంలోనైనా అద్భుతం జరుగుతుంది. దీంట్లో సమస్య లేదు ప్రియులరా. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం జరిగిద్దండి? ఆశ్చర్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. వాళ్ళ కన్నీళ్లు తొడవబడతాయి, వాళ్ళ శాపం కొట్టివేయబడుతుంది, వాళ్ళు అనుభవిస్తున్న నరక వేతన వాళ్ళు దాటి వెళ్ళిపోతుంది. అందుకోసమే దేవుడిని పిలుస్తున్నాడండి. అందుకోసమే సువార్త సభలు, అందుకోసమే దేవుడి ప్రాంతంలో ఒక గొప్ప పరిచర్య నీ కొరకు జరిగిస్తున్నాడు. ప్రియులరా, ధైర్యం తెచ్చుకోండి. ఆయన పిలుస్తున్నాడు. ఆయన వచ్చాడు, నిలబడ్డాడు, యేసుప్రభు ముందు నిలబడ్డాడు. నిలబడినప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, చూడండి, వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. 51వ వచనం, యేసు నేను నీకేం చేయాలయ్యా? దేవునికి మహిమ కలుగునుగాక. యేసుప్రభు అడుగుతున్నాడు, అతను హృదయాన్ని పరీక్షించడానికి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా నేను నీకేం చేయాలి? ఏం చేయాలి? ఆ గుడ్డోడు ఏమన్నా తెలుసా అండి? అయ్యా మా అమ్మకి మా నాన్నకి చాలా ఆస్తి ఉందయ్యా, కానీ వాళ్ళు నన్ను త్రోసేశారు, వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఆస్తి ఇవ్వాలి, చాలామంది పనులు నాకు ఇవ్వాలి అని కోరుకోలేదండి. ఏమంటున్నాడు? ఏ లోపము నాలో ఉందని నా తల్లి నన్ను త్రోసివేసిందో, ఏ లోపము నాలో ఉందని నా తండ్రి త్రోసివేశాడో, ఏ లోపము నాలో ఉందని నా ప్రక్కన వాళ్ళు శాపగ్రస్తుడని దూషించాడో, నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు నిందిస్తున్నారో, ప్రతిరోజు అవమానాలు పడుతున్నాను, ప్రతిరోజు నిందలు పడుతున్నాను, ఈ పరిస్థితి మారాలి. గుడ్డివాళ్ళు ఎంత బాధ ఉందండి, భర్తమైలు ఎంత బాధ ఉండండి, ప్రశస్తమైన కుమారులు ఎంత బాధ ఉంది, ఎంత బాధ ఉంది అంటాడండి. నా పరిస్థితులు మారిపోవాలయ్యా. ఎక్కడైతే నేను దూషింపబడ్డానో అక్కడ నా తల ఎత్తుకోవాలి. ఏ తల్లి తండ్రి నన్ను త్రోసివేశారో వారి దగ్గరికి నేను చేరాలి. ఈ ప్రపంచమంతా ఏకమై నన్ను దూషించి ద్వేషించి బాధించారు, వాళ్ళ ముందు నేను తలెత్తుకోవాలి. కాబట్టి నాకు కను దృష్టి దయచే ప్రభువా అని అన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాకు కను దృష్టి దయచేయమని అడగగానే ప్రభు అన్నాడు, అలాగును కలుగునుగా. కానీ దేవుడు తన హస్తాలు చాపి అలాగా తను ముట్టినప్పుడు స్వస్థత కలిగింది. బిగ్గరగా చపలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, గుడ్డివాని కన్నులు తెరవబడ్డాయండి. ఎప్పుడు తెరవబడ్డాయండి? నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ అనుభవించిన తర్వాత పూర్తిగా ప్రభువుకు లోబడిపోయాడు. ఇక దేవుడు తప్ప నాకు సహాయం చేసేవారు లేరు అనుకున్న తర్వాత అప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. వీడియో ప్లే చేస్తున్నావా? అతని కన్నులు తెరవబడ్డాయి ప్రియులరా. అప్పుడు చూడగలుగుతున్నాడండి.
ఎంత సంతోషం అండి. యేసు ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, ఇప్పటి వరకు నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు లేరయ్యా, ఇప్పుడు వరకు నన్ను గమనించిన వాళ్ళు లేరయ్యా, ఇప్పుడు వరకు నా రోత జీవితాన్ని, నా శాపాన్ని మార్చిన వాళ్ళు లేరయ్యా, నీ ఒక్కడవే నాకు సహాయం చేసావని యేసు ప్రభుకు తన శేష జీవితాన్ని అర్పించేశాడు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రశస్తమైన కుమారునికి కళ్ళొచ్చాయో ఇప్పుడు తన ప్రక్కన ఉన్నటువంటి స్నేహితులందరూ వచ్చి అతన్ని పలకరించడం ప్రారంభించారు. తల్లికి తెలిసింది వార్త, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేది. తండ్రికి తెలిసింది వార్త, తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈయన మా ప్రశస్తమైన కుమారుడు అని అందరికీ చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు ఇంతకు ముందు దాకా వీడెవడో మాకు తెలియదు, వీడు శాపగ్రస్తుడు అని నిందించారండి. ఎప్పుడైతే అతని జీవితంలోకి యేసయ్య వచ్చాడో అప్పుడు ప్రపంచమంతా అతని చుట్టూ తిరగటం ప్రారంభించింది. రోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు వరకు ఒకవేళ లోకంలో ఏదేదో నువ్వు కలిగి ఉన్నావో, ఏమేమి నువ్వు అనుభవిస్తున్నావో, వాటి వల్ల నీకు ఏమేమి దూరం అయిపోయినా నాకు తెలియదు, కానీ ఈ రాత్రి యేసయ్య నీ దగ్గరకు వస్తే, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నీతో కూడా ఉంటే, నీకు ఏదైతే దూరం అయిపోయిందో అది నీకు దగ్గరకు వస్తుంది. ఏదైతే పోగొట్టుకున్నావో అది నా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ నిందలు దేవుడు తొలగిస్తాడు, నీ అవమానాలు దేవుడు తొలగిస్తాడు, నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదన నా దేవుడు కొట్టివేస్తాడు, నీ పైన, నీ కుటుంబం పైన ఉన్న శాపాన్ని నా దేవుడు తొలగిస్తాడండి. ఎలా మారుస్తాడు తెలుసండి? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రియులరా, నీ స్థితిని మార్చాలని, నీ పరిస్థితిని మార్చాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నిందల మధ్య, అవమానాల మధ్య, ఇబ్బందుల మధ్య, సమస్యల మధ్య నలిగిపోతున్నావేమో, అందరి చేత దూషింపబడుతున్నావేమో, అందరి చేత ద్వేషింపబడుతున్నావేమో, అందరి చేత బాధపడుతున్నావేమో, అర్థం చేసుకునే వాళ్ళు లేక, ప్రేమించే వాళ్ళు లేక, అశోకు పరిస్థితులు తారుమారైపోయి దుఃఖ సాగరాన్ని అనుభవిస్తున్నావేమో, నిందలతో నీ జీవితం కొనసాగిపోతుందేమో. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా. త్రోవ పక్కన కూర్చుని అనరాని మాటలు అంటుంటే, వీడొక శాపగ్రస్తుడు, వీడు పుట్టిన తర్వాతే కుటుంబం అంతా నాశనం అయిపోయింది అని అంటుంటే ఎంత ఏడ్చుంటాడో, ఎంత వేదన పడి ఉంటాడో. ప్రక్కనే కూర్చున్నారండి. అరే నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు అటు వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఒక శాపగ్రస్తుడైన వ్యక్తివి. నువ్వు పుట్టిన తర్వాతే శాపం వచ్చింది మీ కుటుంబం మీదకే. నీ తల్లి నీకు దూరం అయిపోయింది, నీ తండ్రి నీకు దూరం అయిపోయాడు. అలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని జీవిస్తున్నావని అనరాని మాటలు అంటుంటే తనలో తాను కుమిలిపోయాడు, తనలో తాను నలిగిపోయాడు. యేసు ప్రభు ముందుకొచ్చి, అయ్యా నా తల్లి తండ్రి నాకు దూరం అయిపోయారయ్యా, నా రక్త సంబంధాలందరూ నాకు దూరం అయిపోయారయ్యా, ఒంటిలోనైపోయానయ్యా, చీకటి ఛాయల మధ్య నా జీవితం సాగిపోతుందయ్యా. ప్రేమించే వాళ్ళు లేక, మాట్లాడే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, అర్థం కాని పరిస్థితుల మధ్య నా జీవితం కొనసాగిపోతుందయ్యా. నువ్వు ఇటు వస్తున్నావని నీ మాట విని నీ దగ్గరకు వచ్చానయ్యా, నాకు దూరం కావద్దని ఆ గుడ్డివాడు యేసయ్య పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు. యేసయ్యను చూస్తూ అడుగుతున్నాడు, నాకు కనుదృష్టి దయచే ప్రభు అని అడుగుతున్నాడు. నేను లోకాన్ని చూడగలగాలి, నేను నిన్ను చూడగలగాలి, నేను నా తల్లిని చూడగాలి. ఎవరైతే నన్ను దూషించి ద్వేషించి బాధించారో వారిని నేను చూడగలగాలి ప్రభు. అలాంటి దివ్యమైన దృష్టి నాకు దయచేయమని ప్రభువుని అడుగుతుంటే
దేవుడు అతన్ని పట్టుకొని అతని కన్నుగుడ్డులు ముడితే అతని కన్నులు తెరవబడితే ఎంత సంతోషం వచ్చిందో, ఎంత బాధ వచ్చిందో, ఎంత ఆనందం వచ్చిందో. తనకున్న బాధ అంతా ఒక క్షణంలోనే అతను దాటి వెళ్ళిపోయింది. యేసయ్య ముట్టిన వెంటనే స్వస్థత కలిగింది. ఈ రాత్రి ఒకవేళ అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావేమో, నీ అనుకున్న వారే నిన్ను దూషిస్తున్నారేమో, నీ రక్త సంబంధులే నిన్ను బాధిస్తున్నారేమో, అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత, కుమారుల చేత, భర్త చేత, అత్త మామల చేత, నీ పిల్లల చేత ఒకవేళ నువ్వు అలా త్రోసివేయబడుతూ, నిందించబడుతూ, నెట్టివేయబడుతున్నవేమో తల్లి, ఇదిగో నా యేసయ్య ఉన్నాడు నీ చీకటిలో నుంచి విడిపించడానికి, నీ అర్థనాదం వినడానికి, నీ గుండె చప్పుడు వినడానికి, నీ కన్నులు తెరవడానికి, నీకు సహాయము చేయటానికి. నీ కొరకు నలగగొట్టబడిన యేసయ్య ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నీవున్న స్థలములోనే మోకరించి, నేను ఈ పరిస్థితుల మధ్య ఉన్నా, నాకు సహాయం చేయమని ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలో ఉందామా? అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎన్నో నిందల అవమానాలు నన్ను కృంగదీస్తున్నాయి ప్రభువా. నా అనుకున్న వారే నాకు దూరం అయిపోతున్నారయ్యా. నా రక్త సంబంధులే నాకు దూరం అయిపోతున్నారయ్యా. భయంకరమైన శాపం మధ్య ఆశీర్వాదాలు కోల్పోతున్న జీవిత నామ కొనసాగిపోతుందయ్యా. ఈ రాత్రి త్రోవ పక్కన కూర్చున్నటువంటి భర్త మైకు నువ్వు సహాయము చేశారు. అలాగే నాకు సహాయము చేయండి ప్రభు, అలాగే నాకు సహాయము చేయండి ప్రభు అని నీ రెండు చేతులు పైకెత్తి ప్రభు పాదాలు పట్టుకుని అడుగు. నాకు సహాయము చేయమని ప్రభుని అడుగు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. నీ పట్ల కృప చూపించాలని ఆశపడుతూ ఉండగా ఈ రాత్రి యేసయ్య సహాయం కొరకు ఎదురు చూద్దాం. ఎన్నో నిందలు అనుభవిస్తున్నా, ఎన్నో బాధలు అనుభవిస్తున్నానయ్యా. ఈ రాత్రి నాకు ఒక విడుదల దయచేయి నాయన. ఈ రాత్రి ఒక ప్రశాంతత నాకు దయచేయి. భర్తమై జీవితంలో ప్రశస్తమైన కుమారుడిన పేరుకు అర్థం కలిగించావు నాయన. అలాగనే ఈ రాత్రి నేను ఒక ప్రశస్తమైన వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను. నీ కొరకు ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను. నాకు సహాయం ఇచ్చే ప్రభువా, నాకు సహాయం ఇచ్చే. నా పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి నాయన, నా పరిస్థితులను బాధపడుతున్నాయి నాయన. నాకు సహాయం ఇచ్చేమని ప్రభు పాదాలు పట్టుకుని అడగండి. ప్రభు పాదాలు పట్టుకుని అడగండి. ప్రభుని స్తుతించండి, ప్రభుని ఘనపరచండి. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే నిన్ను ఆదుకోగలిగిన వాడు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, అందరూ కలిసి చెప్పులు కొడుతూ పడదాం.
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మన సంఘానికి కావాల్సినటువంటి వర్తమానం తన దాసుల్లో నుంచి అద్భుతంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. మీతో మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ నాతో ప్రభు మాట్లాడాడు. మన బంధువుల చేత, మన కన్నబిడ్డల చేత, భర్తల చేత, కుటుంబంలో ఒక్క వ్యక్తి రక్షణ పొంది ఆ కుటుంబంలో ఎంత శ్రమ అనుభవిస్తుంది అనేటువంటి విశేషాన్ని ఈ రాత్రి తన దాసుల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడాడు. దానికి మంచి వర్తమానం చెప్పిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు.